కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైపోతున్నాయని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల టైంలో నిరుద్యోగులకు అలవిగాని హామీలు ఇచ్చారంటూ కూడా ఇప్పుడు నెరవేర్చడానికి వాళ్ళు నెరవేర్చలేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ నేత. సార్ ముందుగా నమస్తే. నమస్తే బాగా. మళ్ళీ విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు, ఆమరణ దీక్షలు చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన తప్పులను మేము సరిదిద్దుకుంటున్నామని ఒకవైపు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. మీ రియాక్షన్ ఏంటి? దీని మీద ఏం చెప్తారు సార్? కాంగ్రెస్ నాయకులకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు అర్జెంటుగా గద్దె దిగాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఇవాళ తెలంగాణ ప్రజలు అధికారం కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు? మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని ఇచ్చిండ్రు. కానీ నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించేటోనివి పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ శ్వేతపత్రం, ఆనాడు ప్రభుత్వం ఈ తప్పు చేసింది, ఈనాడు ప్రభుత్వం ఈ తప్పు చేసింది, నువ్వు ఒక తప్పు చేసినామా లేదా అనేది ఒక క్షణం పక్కకు పెడితే, నీకు అంతకన్నా మంచి సొల్యూషన్ నీ దగ్గర ఉంటే ఆ సొల్యూషన్ ప్రజలకు చూపించాలి కదా. ఆ సొల్యూషన్ ప్రజలకు చూపించకుండా వాళ్ళ ముందర అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఇదే నిరుద్యోగులను, ఇదే విద్యార్థులను మభ్యపెట్టి వాళ్ళను బానిసల్లాగా వాడుకొని బస్సులు ఎక్కించి వాళ్ళకు గ్రామాన తిప్పి ఆనాటి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసి వాళ్ళతోని ఓట్లు వేయించుకొని ఇలా గద్దెనెక్కిన వాళ్ళు మొట్టమొదట చేయాల్సిన సంతకం ఎవరి గురించి చేయాలి? నిరుద్యోగుల గురించి చేయాలి. వీళ్ళు మొట్టమొదట చేసిన సంతకాలు ఏంటివి? ఆ శ్వేతపత్రం, ఈ శ్వేతపత్రం, ఆ కమిషన్, ఈ కమిషన్. నీ కమిషన్లు ఎవరికి కావాలన్నాయా? 30,000 ఉద్యోగాలు ఇచ్చినా మేము రాగానే అని చెప్తున్నారు కదా బల్మూరి వెంకట్ లాంటి. బల్మూరి వెంకట్ చిన్న బచ్చగాడండి. ఆయనకి ఏం తెలుసు? ఆయన ఒక ఎన్ఎస్యుఐ నాయకుడు. ఆయన అదృష్టం బాగుండి అలా ఎమ్మెల్సీ అయ్యిండు. అది కూడా విద్యార్థులను వాడుకొని రకరకాల డ్రామాలు చేసి తోడుఫోడ్లు చేసి పోయిండు. సరే ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన ఎమ్మెల్సీ అయినందుకు నాకేం బాధ లేదు. కానీ సమస్య ఏంటంటే ఆయన మాట్లాడుతున్న మాటలు అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. ఆయనకు ఒక సమాచారం అంటూ లేదు. కేవలం వాళ్ళకి తెలిసిందంతా కూడా బౌన్సర్లను పెట్టుకొని నిరుద్యోగులను బెదిరించడం తప్ప ఇంకొకటి తెలియదు. ఇక్కడ విషయం ఏంటంటే 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటున్నాడు. బల్మూరి వెంకట్ని అడగండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని అడగాలి. బల్మూరి వెంకట్ని అదే చెప్తున్నా, చిన్న పిల్లగాడు ఆయన. రేవంత్ రెడ్డిని అడగాలి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మేము 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారితో ట్వీట్ చేయించండు. తెలుగులో ట్వీట్ చేయించిండు. ఆయనతో చెప్పించిండ్రు. వీళ్ళు చెప్పించిన వ్యక్తి మరి ఇలా ఎందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తలేడు? 6,063 ఉద్యోగాలే కొత్తవి ఇచ్చిండు. వీళ్ళన్న 30,000 ఉద్యోగాలు ఎవరి టైంలో నోటిఫికేషన్ రిలీజ్ అయింది? ఏ కేసీఆర్ గారిని అయితే ఇలా వీళ్ళు దూషిస్తున్నారో అదే కేసీఆర్ గారి టైంలో నవంబర్ 2022 అసెంబ్లీ సాక్షిగా ఇన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ గత ప్రభుత్వం ఇచ్చినవి. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ఏమంటారు వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చి ఇది నా వల్లనే అయిందని ఆ 30,000 ఉద్యోగాలు కూడా తన ఖాతాలో వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చూడు మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే తెలంగాణ ప్రజలు అమాయకులంగా అది నమ్మడం కోసం. ఇప్పుడు ఇదే ప్రశ్నలు మాలాంటి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళని నోటిఫికేషన్ ఇవ్వడం కాదు, ఉద్యోగాలు ఇచ్చి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేశామా లేదా? కాంగ్రెస్ వాళ్ళు చేతగాని దద్దమ్మలు అని నేను ఎందుకోసం అంటున్నా. నోటిఫికేషన్లు మాత్రమే కాదండి, వాళ్ళు నోటిఫికేషన్లు ఇవ్వడమే కాదు, నోటిఫికేషన్లతో పాటు పరీక్షలు కూడా పెట్టిండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు పరీక్షలు పెట్టిండ్రు. ఫలితాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చి వాటికి నియామక పత్రాలు ఇచ్చిండ్రు. వీళ్ళ చేతగానితనం ఎట్లుందంటే ఏఈఈ పరీక్ష, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పరీక్ష జరిగి ఇప్పటికీ 400 రోజులు అవుతున్నది. 400 రోజులు అయినా ఇప్పటికి కూడా వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తలేరు. మరి ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనవుతున్నది? ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం 5,900 పోస్టులు, 5,200 పోస్టులు డిఎస్సి పోస్టులు ఇస్తే ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి ఆ రోజు గొడవ చేసిండ్రు. మరి ఇలా ఆయన ఏం చేసిండు? ఆ 5,000 ఇంకొక 5,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు ఇచ్చి ఇగో ఇదే నా డిఎస్సి అన్నాడు. మరి అప్పుడు 20,000 పోస్టులు అని ఆ రోజు మీరు కూడా అన్నారుగా మరి ఇందిరా పార్క్ దగ్గర సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. మరి ఏమైంది ఆ మాట? అంటే నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు అన్ని అసత్యాలే. నేను నిన్న అందుకొరకే నేనేం చెప్పినా, ఆ సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకున్న గాంధీ భవన్లో
ప్రతిరోజు కూడా ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ కాంగీయులు ఏం మాట్లాడుతున్నారు? అబద్ధాలు మాట్లాడి దాన్ని గంధాభవన్గా తయారు చేసిండ్రు, అబద్ధాల భవన్గా తయారు చేసిండ్రు. సో మీ పోరాటం కనిపించట్లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకో మా నిరుద్యోగుల పక్షాన మాట్లాడట్లేదని ఒక చర్చ కూడా కొనసాగుతుంది. గతంలో కేసీఆర్పై మీ పోరాటం తీవ్ర స్థాయిలో ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు నిరుద్యోగుల పక్షాన ఎందుకు ఉండట్లేదు ప్రవీణ్ కుమార్ గారు అంటే ఏం చెప్తారు? తప్పండి, ఒక చర్చ జరుగుతుంది. చర్చ కాంగ్రెస్ వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను నిరుద్యోగుల పట్ల నేను వాయిస్ ఇస్తూనే ఉన్నాను. నేను మొన్న మోతీలాల్ నాయక్, అంతకుముందు అశోక్ సార్ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వారు ఇంతకుముందు నిరాహార దీక్ష చేసినప్పుడు వారికి సంఘీభావంగా నేను కూడా వాళ్ళ ఇంటికి పోయాను. దాని తర్వాత మొన్న మోతీలాల్ అనే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అమర నిరాహార దీక్ష చేస్తుంటే అక్కడ కూడా నేను చూడడానికి అక్కడ కూడా నేను వాయిస్ ఇచ్చిన. అదేవిధంగా నేను నిన్నగాక మొన్న కూడా నేను వాయిస్ ఇచ్చాను. అదేవిధంగా నేను నిన్న కూడా ఈ విద్యార్థుల మీద, వాళ్ళ ఉద్యమాల మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం చేసింది, నిరుద్యోగులకు అన్యాయం చేసిన విషయం మీద కూడా నేను కంటిన్యూస్గా వాయిస్ ఇస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ గొంతుగా ఉంటాను. కానీ ప్రధానంగా ఏంటంటే ఇది నిరుద్యోగులు వాళ్ళందరూ కలిపి ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఒక రాజకీయ పార్టీగా నేను సంఘీభావం తప్పకుండా తెలుపుతాము. బీఆర్ఎస్ పార్టీ కూడా అదే ఆలోచనలో ఉన్నది, నేను కూడా పర్సనల్గా అదే ఆలోచనలో ఉన్నాను. తప్పకుండా నిరుద్యోగుల పక్షాన్ని నేను నిలబడతాను తప్ప నిరుద్యోగులకు వ్యతిరేకంగా ఉండము అనేదే నేను మళ్ళీ చెప్తాను. కేసీఆర్ హయాంలో గత 10 ఏళ్లలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి, మేము అధికారంలోకి రాగానే గ్రూప్ 2 వేసాం వాళ్ళు వేయలే బ్రదర్, వాళ్ళు గ్రూప్ 2 వేయలే. కేసీఆర్ గారి హయాంలో వచ్చిన 792 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ 792 పోస్టుల నోటిఫికేషన్, ఆ ఎగ్జామ్ ఆ రోజు వాయిదా పడ్డది. ఎలక్షన్లు ఉన్నాయని తర్వాత రకరకాల కారణాలతోనే అది వాయిదా పడ్డది. అప్పుడు కూడా వాయిదా కోసం నిరుద్యోగుల మీద ఒత్తిడి ఎక్కువ అవుతుందని తెలుసుకొని వాయిదా కోసం మేము సత్యాగ్రహం చేసినాం. ఆ రోజు నేను ప్రొఫెసర్ కోదండరాము నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి ఈసారి ఆ ఎగ్జామే ఇప్పుడు వీళ్ళు పెడుతున్నారండి. వీళ్ళు కొత్తగా నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చిండ్రు? అదే పోస్టులు ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఇచ్చింది ఏమన్నది? వీళ్ళు మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం 6063 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిండ్రు. ఇంకా 1,94,000 పోస్టులకు ఒక సంవత్సరంలో చేస్తామన్నారు. ఇంతవరకు 1,94,000 పోస్టులు జాడలేదు. అందుకొరకే నేను నిరుద్యోగుల పక్షాన్ని నిలబడుతున్నా. వాళ్ళు అడిగిన దాంట్లో ఏది కూడా గొంతెమ్మ కోరిక కాదు. వాళ్ళు ఏమడుగుతున్నారు? గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచండి. ఎందుకు పెంచామంటున్నారంటే ఈ హైదరాబాదు చుట్టుపక్కల జోన్లలోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కాళేశ్వరం జోన్ కానీ, లేకపోతే చార్మినార్ ఇక్కడ ఏమంటారు జోగులాంబ జోన్ కానీ, లేకపోతే ఈ భద్రాద్రి జోన్ కానీ, వీటిలో ఎక్కడ కూడా పోస్టులు లేవు. అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పోస్టులన్నీ ఉంటే హైదరాబాద్లో ఉండే తెలంగాణ బిడ్డలకు తక్కువ వచ్చే అవకాశం ఉన్నది. అందుకొరకే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే టాలెంటెడ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు అయితే వాళ్ళకి రావనేది వాళ్ళు అడుగుతున్నారు. న్యాయబద్ధమైందే, అందుకొరకు పెంచమంటున్నారు. ప్రభుత్వం కూడా పెంచుదామని చెప్పింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారితో పాటు నేను కూడా ఉన్నా. కానీ ఆ రోజు పెంచుదామన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎందుకు మళ్ళీ దీని మీద మార్చేస్తున్నారు? తర్వాత రెండోది, గ్రూప్ 1 మెయిన్స్కు 1:50 కాదు 1:100 చేయమంటున్నారు. తప్పేముందండి? వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాయమని అంటలేరు, వేరే వాళ్ళకు కూడా అర్హత ఇవ్వమని అంటున్నారు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. తర్వాత మూడవది, డిఎస్సి పోస్టులు పెంచమని అంటున్నారు. తప్పే ఉన్నది? పోస్టులు పెంచండి. ఉన్నాయని మీరే సిఆర్ బిశ్వాల్ కమిటీ చెప్పింది. తర్వాత ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పింది. మీరు మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో అప్పుడు నేను అధికారిగా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ కూడా రకరకాల సమావేశాలకు 100 సార్లు పిలిపించారు. పిలిపించినప్పుడు ఇన్ని పోస్టులు తెలిసినప్పుడు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇన్ని వేకెన్సీలు ఉన్నాయని తెలిసినప్పుడు ఆ వేకెన్సీలను ఫిలప్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? నిరుద్యోగులేమో లక్షల్లో ఉన్నారు, ఉద్యోగాలేమో నువ్వు 5,000 ఇచ్చినావు, ఎట్లా వీలవుతుంది? సో దాని మీద వాళ్ళు అడుగుతూ ఉన్నారు. తర్వాత టెట్ను నార్మలైజ్ చేయమంటున్నారు. ఇవన్నీ కూడా చాలా నార్మల్ సింపుల్ డిమాండ్స్. ప్రభుత్వం నిజంగా తలుచుకుంటే తర్వాత గురుకుల బ్యాక్లాగ్లో బల్మూరి వెంకట్ అసలు ఆయన మెడకాయ మీద తలకా ఉందో లేదో నాకు తెలుస్తలేదు. సో ఆయన రిలింక్వేషన్ ఆప్షన్ నేను తీసుకొచ్చిన అంటాడు. రిలింక్వేషన్మెంట్ ఆప్షన్ అనేది అసలు సాధారణంగా ఎక్కడైనా ఉంటుంది. ఒక వ్యక్తి లేదండి, ఒక్క నిమిషం, నేను దాన్ని జాగ్రత్తగా వాడినా. నేను రిలింక్వేష్మెంట్ ఆప్షన్ వాడి, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చాలా గర్వంగా ఉంది ఈ స్టేట్మెంట్ ఇస్తున్నందుకు. రిలింక్వేష్మెంట్ ఆప్షన్ వాడి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా చూసిన.
అదే విషయం నేను రేవంత్ రెడ్డి గారికి ట్విట్టర్ వేదికగా చెప్పిన. అవును. ఏమని చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు, నేను గతంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఈ ఆప్షన్ వాడి ఒక్కటి కూడా బ్యాక్లాగ్ లేకుండా చూసిన, మీరు తొందరపడి ఎల్బీ స్టేడియంలో అందరికీ పండుగలాగా మీరు నియామక పత్రాలు ఇవ్వాలనుకుంటున్నారు. దానివల్ల నిరుద్యోగులకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ ఉద్యోగం, ఇప్పుడు టీజీటీ ఉద్యోగ నియామక పత్రాలు మొదట ఇస్తున్నారు. డిఎల్ ఏమో అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం, దాని జీతం ఎక్కువ ఉంటుంది. ముందు డిఎల్ ఇస్తే డిఎల్ తీసుకొని మిగతా వాళ్ళు వదిలేసుకుంటారు మిగతా పోస్టులు. ఇప్పుడు ఏమైంది, ఒక్కొక్క వ్యక్తికి 3 పోస్టులు వచ్చినాయి. మూడిట్లలో ఏ దానికి ఎక్కువ జీతం వస్తే దానికే పోతాడు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను క్యాచ్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసింది, అన్యాయం చేసిందని చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఎలిమినేట్ చేశారు, ప్రజల్లోకి తీసుకుపోయారు. ఇప్పుడు మీరు దీన్ని క్యాచ్ చేసుకొని ఈ నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు క్యాచ్ చేసుకోలేకపోతుంది, ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది, ఎందుకు ఒక ఉద్యమం లాగా ఎందుకు చేయలేకపోతుంది? బీఆర్ఎస్ పార్టీ కూడా చేస్తుంది, చేయడం లేదని కాదు. కేటీఆర్ గారు దీని గురించి మాట్లాడారు, హరీష్ రావు గారు కూడా దీని గురించి మాట్లాడారు, చాలామంది నాయకులు జిల్లాల్లో కూడా మాట్లాడుతున్నారు. సో ఎక్కడ వీలైతే అక్కడ మేము నిరుద్యోగులకు సంఘీభావంగా ఉంటున్నాము. కానీ ఇది విద్యార్థుల ఉద్యమం కాబట్టి విద్యార్థుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలపడమే చేస్తున్నాం. కానీ విద్యార్థి ఉద్యమాలని మనము నిరుద్యోగులు చేస్తున్నారు కాబట్టి నిరుద్యోగుల బాధలు వాళ్ళకు ఒక జాకు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని ముందరగా తీసుకొని పోతున్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకి సంఘీభావంగానే చేస్తాయి తప్ప చరిత్రలో ఎప్పుడు కూడా నిరుద్యోగుల ఉద్యమాలను వాళ్ళ చేతిలోకి తీసుకోవు. జనరల్గా జరిగే పరంపర అది. అందుకొరకు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటాయి తప్ప వాళ్ళు ఉద్యమాన్ని ముందర తీసుకొని నిరుద్యోగులను వెనక పెట్టుకోరు. సో నిన్న రఘునందన్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రెస్ మీట్లో కేసీఆర్ 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకుంటే గ్రేట్ అంటే వచ్చే 5 ఏళ్ళు కూడా మాదే అధికారం అని కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్కి ఆయన కౌంటర్ ఇచ్చిండు. ఆయన దొడ్లో ఉన్న ఎమ్మెల్యేలను ఆయన ఉంచుకుంటే చాలు, బయటకు పోకుంటే కాంగ్రెస్ పార్టీలోకి పోకుండా ఆపితే ఆయన చాలా గ్రేట్, గొప్పోడని మాట్లాడుతున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? రఘునందన్ రావు గారి అమాయకత్వానికి నవ్వొస్తున్నది నాకు. ఆయనకు రాజకీయాల మీద ఏమన్నా అవగాహన ఉందా లేదా అని నాకు డౌట్ వస్తున్నది. ఒక ఎమ్మెల్యే గెలవంగానే ఒక ఎంపీ గెలవంగానే ఇంత స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారని నేనైతే అనుకోలేదు. రఘునందన్ రావు రాజకీయాలు పార్టీ బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, ఒక రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు రూల్ చేసిన పార్టీ, లక్షలాది మంది జీవితాలను సమూలంగా మార్చిన పార్టీ, తెలంగాణను తీసుకొచ్చిన పార్టీ. రఘునందన్ రావు లాంటి కుర్రకుంకలు ఏదో ఒక 4 అట్లటోళ్ళను కేసీఆర్ గారు వేల మందిని చూసుంటారు. ఇలా 2-3 ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ గుంజుకోలేదా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను? వెనుపోటు పొడవడం కోసం వీళ్ళకి డబ్బుల మూటలు వాళ్ళ ఇళ్ళకి చేరవేయలేదా? ఆగిపోయిందా మరి బీఆర్ఎస్? ఆగిపోయిందా తెలంగాణ? రఘునందన్ రావుకి ముచ్చట తెలియదా? వాళ్ళేదో నోరుందని ఇవాళ ఎంపీలమైనామని ఎమ్మెల్యేలమైనామని నరేంద్ర మోడీ అక్కడ అధికారంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనాలు ఊరుకోరు. తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ బరాబర్ అధికారంలోకి వస్తుంది. సొంత బలంతోనే అధికారంలోకి వస్తే ఎవ్వరి సహకారం కూడా అవసరం లేదు. కేసీఆర్ గారి నాయకత్వం మీద ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని పాలించడం చేత కాదని మొదటి 6 నెలల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వం ఉండదు అని ఆ మాటలు అనడం వల్లనే ఇప్పుడు రేవంత్ ఈ చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చే అప్రజాస్వామికమైన రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా అప్రజాస్వామిక పనులు బీఆర్ఎస్ పార్టీ చేయదండి. నాకున్నంత అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ తనంతటకు తానే కూల్చుకుంటుంది. అది ఆ పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చేస్తారు. ఈ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పోతున్నారు. కేకే లాంటి వాళ్ళు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోతున్నారు. ఎట్లా నిలదొక్కుంటారు ఈ 5 ఇయర్స్? అసలు ఎట్లా సర్వైవ్ అవుతుంది? వాళ్ళ కీలక నేతలు అంటే నేను ఒప్పుకోనండి. వాళ్ళు కీలక ద్రోహులు. వాళ్ళు పోయినంత మాత్రాన ఈ పార్టీ అనేది ఏం కాదండి. ఈ పార్టీ అనేది ప్రజల ఆస్తి, ప్రజలే నిర్మించుకుంటారు. ఆ రోజు మావో సెట్టింగ్ ఏమన్నాడు? ప్రజలే చరిత్ర నిర్మాతలు అన్నాడు మావో. సో ఈ పార్టీని ప్రజలు నిర్మించారు, పార్టీని ప్రజలే కాపాడుకుంటారు. రేపు పొద్దున పార్టీని అధికారంలో కూర్చోబెట్టేది కూడా ప్రజలే. ఈ ద్రోహులు,
ఈ స్వార్థపరులు, ఈ జంపు జిలానీలు వీళ్ళు 5-6 మంది పోయినందువల్ల పార్టీకి ఏ మాత్రం కూడా నష్టం జరగదని నేను అనుకుంటున్నా. ప్రజలే కాపాడుకుంటారు. ఇలా తెలంగాణ ప్రజలు మాకు ఈ పార్టీ కావాలనుకున్నప్పుడు పార్టీని కాపాడుకుంటారు. వాళ్ళే కవచంగా మారుతారు, వాళ్ళే అడ్డు కూడా పెట్టుకుంటారు, వాళ్ళే పార్టీని కాపాడుకుంటారు. రేపు పొద్దున వాళ్ళ ప్రయోజనాల కోసం మళ్ళీ పార్టీ అధికారంలోకి బరాబర్ వస్తుంది. ఆ నమ్మకంతోనే మేమందరం కూడా ప్రజల గొంతుకగా ఉండాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీలో జాయిన్. బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు చేపట్టబోతున్నాడు? బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అత్యంత పటిష్టమైన నాయకత్వం చేతులున్నది. ప్రవీణ్ కుమార్ మాత్రమే దానికి చేపట్టాలని ఎక్కడ కూడా లేదండి. నేను కేసీఆర్ గారు ఏ బాధ్యత ఇచ్చినా కూడా శాయశక్తులు ఆనాడు గురుకులాలను ఏ విధంగా అయితే మరి నేను నిర్వహించానో అదేవిధంగా మా అగ్రనాయకుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా తప్పకుండా నేను నిర్వర్తిస్తాను. నాకు ఈ పొజిషన్ కావాలనో లేకపోతే నాకు అది ఇస్తేనే వస్తానే కండిషన్స్తోని నేను బీఆర్ఎస్ పార్టీలోకి రాలేదు. నేను అట్లా వచ్చే వ్యక్తిని కూడా కాదు. నేను ప్రజల గొంతుకగా ఉండాలనుకున్నా, మరి ముఖ్యంగా అణిచివేయబడ్డ వర్గాల గొంతుకగా ఉండాలనుకుంటున్నా. సో ఆ గొంతుకగా ఉండే అవకాశం నాకు వస్తే అంతకుమించి అవసరం లేదు. పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రవీణ్ కుమార్ పోరాటం కొనసాగుతుందా? మధ్యలో ఏదైనా బ్రేక్ వచ్చే అవకాశం? కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం అనే దానికన్నా కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా నేను పోరాడుతూనే ఉంటా. అక్కడ ప్రజలకు వాళ్ళకి ఆత్మగౌరవం దక్కాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం దాంట్లో ఘోరంగా విఫలమైంది, మోసం చేసింది, పట్టపగలే మోసం చేసింది. మా పోరాటం తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు. ఒకవైపు ఏమో కేంద్రంలో ఉండే బీజేపీ కూడా అట్లే మోసం చేస్తుంది, రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ కూడా అట్లే మోసం చేస్తుంది. అందుకొరకు ఈ రెండు ప్రభుత్వాల మీద తప్పకుండా మా పోరాటం ఉంటుంది. 7 నెలలు కూడా కాలేదు, అప్పుడే ప్రభుత్వంపై ఏం చేయలేదని ఆరోపణలు చేస్తున్నారు. 10 ఏళ్ళు పాలించండి కేసీఆర్, మాకు ఒక 2 సంవత్సరాలు కూడా టైం ఇవ్వరు, అప్పుడే ఎట్లా మేము న్యాయం చేస్తాం అన్ని వర్గాలకని వీళ్ళు చెప్తున్నారు. తప్పు, అదే నేను చెప్తున్నా. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. అదే వీళ్ళ చేతగానితనం. వాళ్ళు ఆ మాట అన్నారంటేనే వాళ్ళ చేతగాని వాళ్ళని అర్థం. ఒక్క సంతకంతోనే రాష్ట్రాన్ని మార్చవచ్చు. ఒక్క వారంలోనే రాష్ట్రాన్ని పూర్తిగా మార్చే జీవోలు ఇష్యూ చేయవచ్చు, జీవోలు ఇంప్లిమెంట్ చేయవచ్చు. కానీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది ఏంటి? వచ్చిన వెంటనే వీళ్ళ ఫోకస్ అంతా కేసీఆర్ గారి హయాంలో ఏం జరిగింది దాని మీద శ్వేతపత్రాలు తయారు చేయడం, ఆఫీసర్లకు అప్పచెప్పారు, కమిషన్లో చేసిండ్రు. దాని మీదనే రోజు ప్రెస్ మీట్లు, దాని మీదనే పేపర్లకు లీకేజీలు, దాని మీదనే ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి ఆయన ఒక కమిషన్. ఆయనకి ఏందండి 4,000 మెగావాట్ల లోటు నుండి 20,000 మెగావాట్ల అదనపు విద్యుత్ శక్తి సౌకర్యాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దానికి రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం దమ్మున్నా ఆయన ఏం చేయాలి? అరే 20,000 నుంచి 40,000 మెగావాట్ల విద్యుత్ నేను తయారు చేస్తా. అదేవిధంగా ఇవాళ మిషన్ భగీరథ కానీ లేకపోతే ఇంకొక స్కీమ్ కానీ కాళేశ్వరం కానీ వీటన్నిటికీ నేను చేస్తా అని చెప్పి వెంటనే ప్లాన్ వేసి అధికారులు పిలిపించి గత ముందరకైతే పోదాం, అయ్యేది అవుతుంది సో అనే దాని మీద మనం ముందరికి పోవాలి తప్ప విలువైన 7 నెలల కాలాన్ని అంతా కూడా శ్వేతపత్రాల మీద లేకపోతే కమిషన్ల మీద లేకపోతే పేపర్ల లీకేజ్ల మీద, అంటే పేపర్లకు ఇచ్చే లీకుల మీద వాటి మీదనే పెడుతున్నారు. ఇంకా ఎట్లా మాకు 7 నెలలు అడుగుతున్నారంటే 7 నెలలు కాదు 7 రోజులైనా అడుగుతారు ప్రజలు. ఎందుకు అడగొద్దు? 7 రోజులైనా అడుగుతారు ప్రజలు. నీకు తెలియదు అధికారం నేను లంక బిందెలు అనుకొని వచ్చినా అంటే, అరే ముఖ్యమంత్రి ఇచ్చే స్టేట్మెంట్ ఏనాది, నేను లంక బిందెలు అనుకొని వచ్చినాను అంటే అదేం మాట? మరి మీ దగ్గర మంత్రులు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడా, తుమ్మల నాగేశ్వరరావు లేడా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ కూడా రాజకీయంలో అనుభవాలు ఉన్నారులేగా. వీళ్ళు రకరకాల ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన వాళ్ళకి తెలియదా గవర్నమెంట్లో ఎంత వనరులు ఉంటాయి, ఎట్లా వనరులు వస్తాయి, ఏ విధంగా చేయాలని? ఎస్సీ కార్పొరేషన్కు నిధులు రాలేదు ఇంతవరకు, ఎస్టీ కార్పొరేషన్కి రాలేదు, బీసీ కార్పొరేషన్కి రాలేదు, బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా చివరికి రాలేదు, రెడ్డి కార్పొరేషన్ కూడా నిధులు రాలేదు. మరి ఎప్పుడు చేస్తావు? 7 నెలలు అయిపోయింది, ఇంకా 3 నెలలు అయితే మళ్ళీ బడ్జెట్ ఇయర్ వచ్చేస్తుంది. ఇంకా నువ్వేం చేస్తావు? మళ్ళీ వాన రాలేదని వానదేవుని నిందించి, ఇంతవరకేమో కేసీఆర్ నిందించింది, ఇప్పుడు వాన రాలేదని వానదేవుని నిందిస్తావు, రేపు ఎండలు ఎక్కువ అని చెప్పి సూర్యుని నిందిస్తావు, ఎరువులు నిందించుకుంటూ ఉంటాట. సో వీళ్ళకు అధికారం చేత వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడం కోసమే కుర్చీ మీద కూర్చున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ చేస్తే ఎవడెవడు అసమ్మతి అవుతాడు, మళ్ళీ వాళ్ళ మీద ఒక నిఘా, మళ్ళీ వాళ్ళని బుజ్జగించడం, నీ టైం అంతా దాంట్లోనే పోతుండే. అరే 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బాగా చెప్తున్నారు, రూల్ చేయొచ్చుగా. ఊకే ఈ జంపు జిల్లా నిఘాలని రోజు ఎవరిని పట్టుకొని తిరగడం బదులు బర్ రూల్ చేయి, ప్రజలే కాపాడుకుంటారుగా. అది నీకు చేతనైతే లేదు, ఎంతసేపు అది చేయి ఇది చేయి, వాని తిట్టు వీని తిట్టు.
ఎన్ని రోజులు అండి ఇది నాకు అర్థం కాదు. గురుకుల అభ్యర్థులు 3000 మంది ముఖ్యమంత్రి ఇంటి ముంగట నిలబడి కొంగు పట్టుకొని బిచ్చం వేయండి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా ఊహించినావా? అవసరమా? అసలు నాకు కేసీఆర్ గారు ఓకే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కానీ ప్రజలు ఉద్యమించినప్పుడు వెంటనే ఆ నిర్ణయాలను మాడిఫై చేసుకున్నారు. ఉదాహరణకు మీకు గురుకుల అప్పట్లో గురుకుల ప్రవేశ పరీక్షలకు, గురుకుల ఉద్యోగాల పరీక్షలకు ఏజ్ రిలాక్సేషన్ 2 నిమిషాలు ఇచ్చేసిండు. ప్రజలు ఉద్యోగస్తులందరూ రోడ్డు మీదకి రాగానే 2 నిమిషాలు ఉస్మానియాలో ప్రెస్ మీట్ కాగానే ఇచ్చేసిండు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు క్వాలిఫికేషన్స్, ఉద్యోగాల క్వాలిఫికేషన్స్ కూడా మా కోర్సులు యాడ్ కాలేదంటే 2 నిమిషాల ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నోట్ వచ్చేది, యాడ్ దీస్ కోర్సెస్ అని చెప్పి, లేకపోతే విద్యాశాఖ మంత్రి నుంచి నోట్ వచ్చేది. రెండవది. మూడవది, గ్రూప్ 1 లీకేజ్ అయిందని అందరూ కూడా నిరుద్యోగులతో పాటు మేమందరం కూడా అమర నిరదీక్ష ఆనాడు నేను బీఎస్పీ నుంచి చేస్తే సాయంత్రం 3 గంటలకే గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేసిండు. అదే ప్రభుత్వం రద్దు చేయించింది టీఎస్పీఎస్సీతో. గ్రూప్ 2 వాయిదా ఏమన్నారు. గ్రూప్ 2 వాయిదా నిరుద్యోగులు 2 రోజులు టీఎస్పీఎస్సీ ఆఫీస్ను ముట్టడి చేయగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జనార్దన్ రెడ్డికి చెప్పి ఆనాడు ఇది చేయించింది. ఏది దీన్ని వాయిదా వేయించింది. ఇలా రేవంత్ రెడ్డి, మోతీలాల్ నాయక్, ఇదే అశోక్ సారు ఇంత ముందు కూడా నిరాహారదీక్ష చేసిండు, ఇప్పుడు మళ్ళీ నిరాహారదీక్షలు ఉన్నాడు ఆయన. మోతీలాల్ నాయక్ 11 రోజులు నిరాహారదీక్ష చేసిండు. మీరు ఫేవరబుల్ ఒక్క డిమాండ్ కూడా పరిష్కరిస్తలేరు. ఆనాడు ప్రభుత్వం స్పందించే ప్రభుత్వం ఉండే, అంటే జనాలు రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందంటే రూల్స్ మాడిఫై చేసిండు. వెంకట్ కూడా వెళ్ళి పరామర్శించిండు కదా, మోతీలాల్కి హామీ ఇచ్చిన. ఏం హామీ ఇచ్చిండు చెప్పండి, ప్రజలకు చెప్పండి ఏం హామీ ఇచ్చిండు ఆయన వెంకట్. ఆయన ఆథరైజ్డా? జాబ్ క్యాలెండర్ మరి తీసుకురండి వెంకట్ను ఏమంటారు, బట్టలు కూడా తీసి కొడతామంటున్నారు వెంకట్ను నిరుద్యోగులందరూ. ఎందుకంటున్నారు అంటే నువ్వు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు, మరి ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? మన ఆయన ఆకునూరు మురళి ఏం చెప్పిండు, జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసిన, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు నేను తయారు చేసిన, మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నాడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఓకే, అంటే నేను ఏమంటున్నా అంటే నువ్వు మొట్టమొదట సీట్ మీద కూర్చోగానే ముఖ్యమంత్రిగా నిరుద్యోగులు నిన్ను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు నువ్వు నిరుద్యోగుల కోసం ఏమైనా చేయాలిగా. రైతు భరోసా అన్నావు, రైతు బీమా అన్నావు, రైతు బీమా గాలి అటకెక్కింది. నిరుద్యోగులు అన్నారు, ఏమైంది నిరుద్యోగులు? మరి ఎందుకు నిరుద్యోగుల గురించి ఒక్క సంతకం అన్న చేసిన ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం? చెప్పండి, ఒక్క సంతకం అన్న చేసిన నిరుద్యోగుల కోసం? చేయలేదు. నిరుద్యోగ భృతి లేదు, కోచింగ్ సెంటర్లు లేవు, ఏమీ లేవు. ఎట్లా అవుతుంది? పోయి కేసీఆర్ గారి హయాంలో పెట్టిన ఎగ్జామ్ల రిజల్ట్స్ కూడా ఇవ్వలేనంత చేతగాని వ్యక్తి ముఖ్యమంత్రి. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. ఎస్ఐ ఏమో సూసైడ్ చేసుకుంటాడు, ఒక ఎస్ఐ ఏమో అత్యాచారం చేస్తాడు కానిస్టేబుల్ మీద, ఇంకోటి పట్టపగలే మర్డర్లు అవుతాయి, దాని వీడియోలు తీస్తుంటారు. ఎస్ఐలకి సీన్ ఆఫ్ క్రైమ్కి పోవడానికి వీలుండదు. చిన్నారుల అత్యాచారం జరుగుతుంది, దాని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టడం వీలు కాదు. గిరిజన ఎమ్మెల్యేల మీద ఇంద్రవెల్లి సభలో అయితే నా గిరిజన గర్జన ఆది అన్నాడు, ఇలా ఒక ఆదివాసీ ఎమ్మెల్యే మీద, కోవలక్ష్మి మీద కేసు పెట్టిండు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇదేనా మీ పాలన అంటే? అత్యంత ఘోరమైన దుర్మార్గమైన పాలన. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని డ్రామా ఇస్తాడు, రేవంత్ రెడ్డి ఏమో ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తాడు రోజు. ఇదే డ్రామా. కాంగ్రెస్ పార్టీ అంటే డ్రామాల పార్టీ, పక్కా డ్రామాలు చేస్తున్నారు. గాంధీ భవన్ సాక్షిగా వీళ్ళు అబద్ధాలు చెప్పుకుంటే దాన్ని గంధభవన్గా తయారు చేసింది తప్ప ఇంకోటి కాదు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. అందుకొరకే ప్రజలు వీళ్ళ పీడ వీరగడ చేసుకుంటారు. ఇంకొక పార్టీ వీళ్ళను కూల్చడానికి అవసరం లేదు, ప్రజలే కూల్చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న విషయాలు. ఖచ్చితంగా నిరుద్యోగులకి నేను అండగా ఉంటాను, ఆ పోరాటం కొనసాగుతుంది, రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చూద్దాం నిరుద్యోగుల సమస్యలు కాంగ్రెస్ పార్టీ తీరుస్తుందా లేదా అనే అంశాల గురించి మనం వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్ మైక్ టీవీ.